రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ అనేటువంటి దైవజనుడు ఒక బుక్ రాశాడు. మీకు తెలిస్తే, మీకు దొరికితే తెచ్చుకొని చదువుకోండి. సత్యం కోసం చిత్రహింసలు అనేటువంటి పుస్తకం. అబ్బా, దేవుని యందలి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు ఎంత బాధలు పడ్డారు అందులో రాశారు. అవన్నీ చూసినప్పుడు మనకు ఛాలెంజ్, అరే ఇంత బాధలు వాళ్ళు పడితే ఏందిరా మనం పడింది, ఏందిరా మనం చేసింది దేవుని కోసం త్యాగం. అవయవాలన్నీ వంకరలు తిరిగిపోయిన ఒక అవిటివాడు నాకు సవాల్ చేశాడు, నన్ను సవాల్ చేశాడు. ఒక సంఘం కట్టి, ఒక సంఘం దేవుని కృపలో కట్టి, దేవుని శక్తితో కట్టి, ఆ ఒక్క పరిచర్య చేసుకుంటా తిరుగుతున్న నన్ను నరసరావుపేటలో ఒక కూటంలో కాళ్ళు చేతులు మొత్తం బాడీ అంతా బెండ్ అయిపోయినటువంటి ఒక దైవజనుడు, అతను ఒక వ్యక్తి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కుర్చీలో, మైక్ ఒక వ్యక్తి సెట్ చేయాలి, అప్పుడు అతను మాట్లాడతాడు వాక్యం. అంత వికలాంగుడు ఆయన. వాక్యం అయిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరు సువార్థికుడిగా ఉన్నారా, సంఘ కాపరిగా ఉన్నారంటే, నేను సంఘ కాపరినే బ్రదర్, నేను 2 సంఘాలు దేవుని కృపతో 2 చోట్ల కట్టడం జరిగింది, 3వ చోట క్రొత్తగా ప్రారంభించాను అన్నాడు. అప్పుడు అది నాకు సవాల్ చేసింది, ఆ పాయింట్ నన్ను సవాల్ చేసింది, సిగ్గు అనిపించింది నాకు. అది సవాల్ చేయటం అంటే. అష్టవంకర్లు తిరిగి ఉన్నాడు ఆ బిడ్డ పాపం. నాకేమయ్య రోగం, టాప్ టు బాటం బ్రహ్మాండంగా ఉన్నాను, కాటా వేస్తే 70-80 కేజీలు తక్కువ దోగును. ఏ వంకరు ఇచ్చాడు నాకు, ఎన్ని తలాంతులు ఇచ్చాడు, ఎంత కృపనిచ్చాడు. ఇన్ని పెట్టుకొని నేను అన్ని వంకర్లు ఉన్నాడు, అంత బలహీనుడు, ప్రతి దానికి ఒకటి మీద ఆధారపడాల్సినోడు 3 ప్రాంతాల్లో పరిచర్యలు జరిగిస్తూ ఉంటే 2 గట్టి 3వది మొదలు పెడితే నేను ఎన్ని కట్టాలి? ఇదేంది ఇంత దరిద్రంగా తయారయ్యాను నేను? ఆ బిడ్డ యొక్క పరిచర్య నన్ను సవాల్ చేసింది. నేను తీసుకున్నాను, దాన్ని ఛాలెంజ్గా సవాల్ తీసుకున్నాను. నీకు స్తోత్రం ప్రభువా అని ఆ రోజే పక్కకు వచ్చి దేవుని వైపు చూసి ప్రార్థన చేశాను, దయచేసి నన్ను కనికరించు, ఇక నేను ఖచ్చితంగా మరికొన్ని ప్రాంతాలకు వెళతాను ప్రభువా అని దేవునికి ప్రార్థన చేసుకొని అప్పుడు మొదలుపెట్టింది విప్పర్లపల్లి నరసరావుపేట పరిచర్యలో. ఒక ఆదివారం రోజు ఇక 3 చోట్ల ప్రభు బల్ల, 3 చోట్ల ఆరాధన, 3 చోట్ల సందేశం. ఇక ఆదివారం రోజు ఇక నేను పండుకునేసరికి 1 గంట, 1:30, 2, ఒక్కోసారి 3 కూడా అయ్యేది. పర్వాలేదు. మరి ఏది త్యాగం? అవయవాలు బలహీనంగా ఉన్నవాడు, వికలాంగుడైన వాడు అన్ని చేస్తుంటే అన్ని బాగున్నాడు, నేను ఎన్ని చేయాలి? అందుకే ఆ 3తో ఆకుండా మళ్ళా దైవజనుల్ని సిద్ధపరిచి వాళ్ళకు ఉపదేశం చేసి మరికొన్ని చోట్లకు దర్శించి వాళ్ళని అక్కడికి పంపించి, ఒక చోటకు దర్శించటం, ఒక చోట ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకోవటం, ఆ బిడ్డను బట్టి అక్కడికి వెళ్ళటం, ఒక దైవజనుని సిద్ధపరిచిన వాడిని అక్కడ పరిచయం చేయటం, ఆ విధంగా దేవుని కృపను బట్టి వందలాది కుటుంబాలు ఈరోజు సేవక కుటుంబాలుగా మారిపోయాయి, దైవజనులు అయ్యారు.